నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. వధువుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9860G44439. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మనము ఒక చక్కటి శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరోని నడుపుతూ ఉన్నారు కదా, మీ అనుభవాలు ఏంటమ్మా? అనుభవాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ఏమిటంటే ఎక్కడెక్కడే వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఇక్కడ నచ్చుకుని ఒక సంబంధం కుదరాలి అంటే కనుక భగవంతుడు యొక్క అనుగ్రహం కూడా ఉండాలనుకుంటాను నేను. ఆ విధంగా 15 రోజుల్లో సంబంధాలు కుదిరిన వాళ్ళు ఉంటారు. ఒక 3 నెలలు 6 నెలలు సంబంధాల కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు. అది 15 రోజుల్లో కుదిరింది అంటే మా గొప్పతనం కాదు, అదే దేవుడు అనుగ్రహమే. ఆ 3 నెలలు 6 నెలలు కొన్ని చిన్న చిన్న జాతకాల దోషాలున్నా లేకపోతే సరిగా అప్పుడు చూడటం మొదలుపెట్టిన వెంటనే ఎవరికి నచ్చుకోరు. ఒక 10 సంబంధాలు 20 సంబంధాలు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత నచ్చుతారనమాట. ఆ విధంగా చూసినటువంటివి ఉంటాయన్నమాట. అందువల్ల అనుభవాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ కూడా ఒకానొక అనుభవం చెప్పాలంటే కనుక ఒక మామూలుగా జనరల్గా ఏంటంటే కనుక ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు ఆ తర్వాత ఎవరైనా సరే మ్యాచెస్ చూపించినప్పుడు మాకు పెళ్ళి వద్దని లేట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. దానివలన కూడా వీళ్ళకి లేట్ అయిపోతూ ఉంటుంది. ఆ సంబంధాలు వచ్చినప్పుడు లేట్ చేసుకుని తర్వాత వీళ్ళు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందనాన ఉంటుందన్నమాట. అందువల్ల ఎప్పుడైనా సరే సంబంధాలు వచ్చినప్పుడు తొందరగా అంటే 30 ఏళ్ల లోపు మగపిల్లలు 25 ఏళ్ల లోపు ఆడపిల్లలు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అనేది చాలా మంచి మాట. ఆ మాటను నేను విశ్వసిస్తాను. ఎవరైనా తొందరగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నామంటే చేయండి తప్పనిసరిగా అని అంటూ ఉంటాను. మరీ లేట్ అయిపోతే మళ్ళీ మ్యాచ్లు కుదరడం కష్టం కదా. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయమ్మా. ఆలస్య వివాహాలు చేశాము, తర్వాత చూస్తేనేమో కొన్ని మ్యాచెస్ అబ్రాడ్ మ్యాచెస్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మొదటి పెళ్ళి రెండో పెళ్ళి అన్నీ చేస్తాము. కులాంతర వివాహాలు ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి మా దగ్గర. హిందువులైతే చాలు, తర్వాత క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్కి కానీ మా వల్ల కాదు, అందుకని మేము చూడం అనమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ చెప్తారా? తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన ఓన్లీ సన్ను. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు. ఈ అబ్బాయి కూడా ఎంఎస్ చేశాడు యూఎస్లో, 175K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు, 180K వస్తుంది. వెనకాల కూడా 18 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బెంగళూరులో 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెనకాల కూడా 10 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు, 140K వస్తుంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేశాడు, 30 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా రజక క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBA చేశాడు. ఈయన 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రజక క్యాస్ట్లో వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు. ఈ అబ్బాయి కూడా బెంగళూరులో చేస్తున్నాడు, 17 lakhs ప్యాకేజీలో ఉన్నాడు, 100 CR ప్రాపర్టీ ఉంది. వెలమా క్యాస్ట్లో వధువు కావాలి. ఓకే, చూస్తున్నారు కదండి. మీరు కూడా వధువులకి వివాహ సంబంధాల గురించి సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, 9860044439 నెంబర్కి మీరు సంప్రదించవచ్చండి. సో ఇప్పుడు చూస్తున్నామమ్మా, ఏంటంటే ఇప్పుడు వివాహానికి జాతకాలు అనేది అవసరమా? ఎంతవరకు అవసరం ఉంటుంది? వివాహానికి జాతకాలు అవసరమే. కారణం ఏమిటంటే కనుక పూర్వకాలంలో అయితే కనుక నామనక్షత్రాలను బట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు రాను పిల్లల్లో కూడా
మంచి తెలివితేటలు ఎక్కువయ్యాయి, చదువులు ఎక్కువయ్యాయి, ప్యాకేజీలు ఎక్కువయ్యాయి. అందువల్ల వాళ్ళ మనస్తత్వాలను కూడా జాతకాల రూపంలో అంచనా వేసుకుని ముందుకు పెడితే ఆ తర్వాత ఏంటంటే బ్రేక్ అనేది రాకుండా ఉంటుందని తల్లిదండ్రులు కంపల్సరీ జాతకాలు చూస్తూ ఉన్నారు. తర్వాత ఎవరైనా సరే మీరు ఇందాక చెప్పినటువంటి విషయంలో ఏదైతే అక్కడ వాట్సాప్ నెంబరు ఉందో ఆ వాట్సాప్ నెంబర్కి ప్రొఫైల్ కానీ ఫోన్ కలవకపోతే ప్రొఫైల్ కానీ ఫోటో కానీ పంపించవచ్చు, బయోడేటా కానీ. ఫోన్ కలిస్తే లైవ్కి ఫోన్ చేయండి. సో మీ దగ్గర ఇంకా ఏమైనా కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయా? డెఫినెట్గానమ్మా. అమ్మాయిలు లేరు అంటూ ఉంటారు కదా, మా దగ్గర అయితే అమ్మాయిలు మస్తే ఉన్నారు. చాలా మంచి ప్రొఫైల్సే ఉన్నాయి. బ్రాహ్మణ్స్ 26 సంవత్సరాల అమ్మాయి ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఈ అమ్మాయి 6 lakhs ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు 26 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్టు ఈ అమ్మాయి 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ 19 lakhs ప్యాకేజీలో ఉంది, బెంగళూరులో జాబ్ చేస్తుంది, వెల్ సెటిల్డ్. చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ బెంగళూరులో పనిచేస్తుంది, 9 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'2" హైటు, చార్టర్ అకౌంటెంట్ అమ్మాయి, ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే వర్క్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 8 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు, ఈఎంఐ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్లో. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ చేసినటువంటి ఈఎంఐ 20 లక్షల ప్యాకేజీలో బెంగళూరులో జాబ్ చేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వ బ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా మీ వధూవరుల కోసం మంచి సంబంధాలు చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ 9866034439 నెంబర్కి సంప్రదించవచ్చు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు అష్టలక్ష్మి అనే ఒక యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్నారు. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, అందులో ఉన్న వీడియోస్ని ఫాలో అవడం ద్వారా ఏమైనా వచ్చే ఫలితాలు ఏంటి? ఆస్ట్రో భాగ్యలక్ష్మి, ASTRO భాగ్యలక్ష్మి అనమాట. ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్లో కాస్త ఇంచుమించు 3000 వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు జాతకరీత్యా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత మన నక్షత్రాల గురించి, దేని గురించి జ్యోతిష్య రూపంలో ఏం తెలుసుకోవాలన్నా, ఒకవేళ ఏదైనా సరే లేట్ అవుతున్నా, లేకపోతే గృహప్రవేశ గృహారంభము వాటి గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలా ప్రతిదీ, కళల గురించి, అన్ని విషయాల గురించి ఉంటాయి. జనరల్ ఉంటాయి, జ్యోతిష్య రీత్యా ఉంటాయి. అందువల్ల ఆ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కావాల్సింది ఏంటంటే కనుక ఏ విషయమన్నా సరే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు, అదనమాట. అందువల్ల ఈ ఛానల్ పెట్టడం జరిగింది. వార ఫలాలు, మాస ఫలాలు, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మీ దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయా? డెఫినెట్గా. రెడ్డి క్యాస్టు అమ్మాయి 5'5" హైటు, 29 సంవత్సరాలు, యూఎస్లో 150Kలో ఉంది, H1B ఉంది, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 10 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, ఎంఐ బీటెక్ ఎంబీఏ చేసింది, 32 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, ఎంటెక్ ఈఎంఐ కూడా 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షల జీతంలో ఉంది పిల్ల, 20 కోట్ల ఆస్తి ఉంది, ఎంబీబీఎస్ ఎండి చేసినటువంటి డాక్టర్ వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు, ఎంటెక్ 18 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ ఎంఐ, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు, ఎంటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎంఐకి, తగిన 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ ఎంహెచ్ఎస్సి 100Kలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి యూఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా 10 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ ఎంఎస్సి యూఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్ ఈ ఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే,
చూస్తున్నారు కదండి, మీరు కూడా మీ వధూవరుల కోసం మీ యొక్క పేరు అలాగే డీటెయిల్స్ పంపించాలి అనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది 9866044439కి మీరు సంప్రదించవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు వస్తుంటారు, మంచి సంబంధాలు కావాలి మా పిల్లలకి అని. వివాహ సంబంధాల నిమిత్తము తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్లల అభిప్రాయాలు తెలుసుకుని రావడం చాలా మంచిది. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఇప్పుడు ఇవాళ రేపు పూర్వకాలంలో 10th క్లాస్ చదువు ఎలా ఉందో అలా బీటెక్ అనేది కామన్ అయిపోయింది. అందువల్ల బీటెక్ చేసింది మా పాప, బీటెక్ అబ్బాయి కావాలి, ఎంటెక్ చేసింది ఎంటెక్ వాళ్ళు కావాలి, ఎంటెక్ చేసింది కానీ బీటెక్ మంచి ప్యాకేజీలు ఉన్నా ఓకే. ఇలా వాళ్ళ ఆశలు ఆశయాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఇంత ప్యాకేజ్ మా పాపకు 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, 1 లక్ష రూపాయలన్నా ఎక్స్ట్రా ఉన్నటువంటి అబ్బాయిని చూడండి. అలా వాళ్ళ ఆలోచనలు మాతో పంచుకుంటూ ఉంటారు. ఆ విధంగానే మనం కూడా సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, తర్వాత చూసినట్లయితే హైటు, ఆ తర్వాత చూసినట్లయితే ప్యాకేజీలే కాకుండా హైట్లు, రంగు, రూపు ఇవన్నీ కూడా మాకు క్లారిటీగా చెప్పినప్పుడు మనం సంబంధాలు పెట్టడం, పెళ్లి చేయడం కూడా చాలా బాగా తొందరగా అవుతుంది. తొందరగా అవ్వాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈ ముహూర్తాల్లో అయిపోవాలండి అని ఆతృత అందరికీ ఉంటుంది. కానీ మీరు చేసే ప్రయత్నంలో క్లారిటీగా మాకు చెప్పినట్లయితే డెఫినెట్గా మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి. చూస్తున్నారు కదండి, మీ వధువరుల కోసం మరి మీ యొక్క డీటెయిల్స్ పంపించాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయొచ్చు. అలాగే లైవ్లో మీరు భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పారు కదా రెండో పెళ్ళిళ్ళు కూడా చేస్తామని. ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకునేవారు సంబంధాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? డెఫినెట్గానమ్మా, ఇప్పుడు రెండో పెళ్ళి అనగానే వాళ్ళు చాలా ఆవేదన అనుభవించి చాలా బాధపడి సెకండ్ మ్యాచ్ వరకు వాళ్ళ పిల్లల్ని ఒప్పించుకొని వాళ్ళ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మనకి వాళ్ళని తీసుకుని వస్తూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఉద్యోగం చేసే అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలని అడుగుతూ ఉంటారు. సరే, అంత క్రితం వాళ్ళకి ఏం జరిగింది? కొంతమంది ఏంటంటే కనుక హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ వచ్చి కూడా డైవర్స్ తీసుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నారు. అమ్మాయికి కూడా అమ్మాయిలు ఏంటి, అబ్బాయిలు ఏంటి. అందువల్ల 2 రకాలుగానే కూడా చూసి వాళ్ళు ఏ పరిస్థితిలో దేనికోసం తీసుకున్నారు, ఇద్దరు కొట్లాట్టుకునే దెబ్బలాట పెట్టుకునే తీసుకున్నారా, లేకపోతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో తీసుకున్నారా, లేకపోతే ఏంటి సంగతి అనేది మాత్రం మేము నోట్ చేసుకున్న అదే పరిస్థితిలో తీసుకున్న వాళ్ళని వీళ్ళని కలపకుండా వేరే పరిస్థితుల్లో తీసుకున్న వాళ్ళని చూసుకొని ఆ విధంగా చేయడం వల్ల రెండో పెళ్ళిళ్ళు కూడా మాకు సక్సెస్ అయ్యాయి. ఎక్కడా తలకాయ నొప్పులు ఏం జరగల. కారణం ఏంటంటే కనుక ట్రూత్ ఈజ్ గాడ్. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు. డైరెక్ట్గా ఉన్నమాట ముఖం మీద చెప్పి పెళ్ళిళ్ళు చేస్తాము. అంతేగాని వాళ్ళు ఎంక్వైరీ చేసుకోండి, టేక్ ఏ ఓన్ టైం. ఫస్ట్ మ్యాచ్ కన్నా సెకండ్ మ్యాచ్కి ఎక్కువ టైం తీసుకొని ఎంక్వైరీ చేసుకోండి. ఏం జరిగింది ఏంటి అనేది మనకి 3 ముక్కల్లో చెప్పే మాటలు కాదు కదా. అందుకని కంప్లీట్ మీరు ఎంక్వైరీ చేసుకొని సాటిస్ఫైడ్ అయితేనే ముందుకు వెళ్ళండి అని క్లారిటీగా చెప్తూ ఉంటాం అనమాట. అందువలన కూడా మనం చేసినటువంటి పెళ్ళిళ్ళు పిల్లా పాపలతో బాగున్నారమ్మా. ఇంకా అలాంటి ప్రొఫైల్స్ ఎవరు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయమ్మా, చెప్తాను. రెడ్డి క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 120 కిలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అబ్బాయి చెన్నైలో పనిచేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్ చేశాడు యూఎస్లో, ఓన్ బిజినెస్ ఉంది బెంగళూరులో, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, 70 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, ఈ అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 ఇయర్స్, 5'6" హైటు, బీటెక్, బిట్స్విలాన్లో చదువుకున్నాడు, ఈయన 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. చూస్తున్నారు కదండి, సంబంధాల గురించి మీరు భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి లైవ్లో అనుకుంటే వారు అవైలబుల్లో ఉన్నారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. హలో నిర్మల గారు, నమస్తే అండి. నమస్తే అండి. అమ్మగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా నిర్మల గారు, చెప్పండి. ఎవరికి పెళ్ళి, అబ్బాయికా అమ్మాయికా? అబ్బాయికండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? బీకామ్ అండి.
ఓకే అమ్మా. MBA LLB అయిందండి. ఓకే ఓకే. అబ్బాయి ఏం చేస్తున్నారమ్మా పని? ప్రస్తుతం ఆఫీస్లో జాబ్ చేస్తున్నానండి, CA వాళ్ళ ఆఫీస్లో. ఓకే ఓకే సరే. అయితే మాకు CA అమ్మాయి కావాలనండి. ఓకే ఓకే. క్యాస్ట్ ఏంటమ్మా? వైశ్యాస్, ఆర్యవైశ్యాస్. ఆర్యుఎస్ఎస్ ఉన్నట్టున్నాయమ్మా. సిఏ అమ్మాయిలు ఉన్నారు. పంపించండి బయోడేటా, ఫొటోస్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడటం జరుగుతుంది తల్లి. ఓకేనా? ఓకే అండి. ఓకే. అమ్మ చెప్పండి, అబ్రాడ్ మ్యాచెస్ కూడా చూస్తూ ఉంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అబ్రాడ్ మ్యాచెస్ సాధారణంగా ఇంటికొకళ్ళు అబ్రాడ్లోనే ఉన్నారమ్మా. అందు గురించి వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటారు. ప్లస్ ఏంటంటే ఇక్కడైనా మనం ఏదైనా మోసపోవచ్చేమో, కానీ అబ్రాడ్లో వాళ్ళ బయోడేటా ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి వాళ్ళ కంపెనీ కొట్టగానే వచ్చేస్తాయి. అందువల్ల అది నిజంగా చెప్పాలంటే అబ్రాడ్లో ఎంక్వైరీ చేయడం అనేది వాళ్ళ బయోడేటాలో ఏంటి, వాళ్ళ మ్యారేజ్ స్టేటస్ ఏంటి అని అన్ని రకాలు తెలుస్తాయి. ఆ విధంగా కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ ప్యాకేజీలు ఏంటి, వాళ్ళు చెప్పినవన్నీ కరెక్టా కాదా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ ప్రాపర్టీ వివరాలు ఏంటి, అవి ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ అబ్బాయి అమ్మాయి అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు కలుసుకునే ముందేమో స్వైపులో చూసుకొని మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత 1-2 సార్లు మీట్ అవుతారు. ఆ తదుపరి ఇక్కడ ముహూర్తాలు పెట్టుకుంటారు, వాళ్ళిద్దరూ కలిసి వస్తారు. ఆ విధంగా చేసిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయమ్మా. అన్నీ కూడా మంచిగా పిల్లలతో ఉన్నారు. అలాంటి ప్రొఫైల్స్ ఉన్నాయా ఇంకా? ఇప్పుడు వరకు చెప్పినవి అవే కదా తల్లి. అన్నీ అబ్రాడ్ మ్యాచెస్ ఎక్కువ చెప్పాను. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కనుక బిజినెస్ పీపుల్ కావాలంటూ ఉంటారు. ఒక రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు, 5'6" హైటు, అమ్మాయి బీటెక్ చేసింది, MBA చేసింది. అమ్మాయికి ఏంటంటే వాళ్ళు అడిగేది 30 కోట్ల ప్రాపర్టీ ఇస్తాము, బిజినెస్ పీపుల్ రెడ్డి క్యాస్ట్లో కావాలంటున్నారు. అలా ఉంటాయన్నమాట. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MD డాక్టర్. అమ్మాయి 300 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూకేలో ఉంది. అమ్మాయి యూకేలో బిజినెస్ చేస్తుంది, తను యూకేలో ఉన్నటువంటి అబ్బాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 5'9" హైటు, ఈ అమ్మాయి కూడా హైట్గా ఉండే వరుడు కావాలంటున్నారు. ఓన్ బిజినెస్ ఉంది వీళ్ళకి, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, పాప 5'4" హైటు, బీటెక్ MBA, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క నేమ్ అలాగే డీటెయిల్స్ మీరు పంపించాలి అనుకుంటే సంబంధాల నిమిత్తం 9866044439 వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలరు. అమ్మ, వర్ణాంతర వివాహాలు కూడా చేస్తూ ఉంటారా? దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్ణాంతర వివాహాలు కూడా చేస్తూ ఉంటామా. ఎలా అంటే కనుక ఇప్పుడు అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు వెతుక్కుంటారు, సంబంధాలు దొరకట్లేదు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే వేరే వర్ణమైనా పర్వాలేదండి, ఎనీ OC ఎనీ BC అని అడుగుతుంటారు. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే కనుక ఆ కేటగిరీలో కూడా కొన్ని ఫైల్స్ ఉంటాయి మా దగ్గర. ఆ కేటగిరీలో చూసుకొని వాళ్ళు అడిగినట్టు విధంగా ఈ ప్యాకేజీలో ఇంత హైటు, ఇంత ఈ రకంగా ఉండాలి, లేకపోతే ఈ కులాలు అయితే మాకు ఓకే, అవన్నీ నోట్ చేసుకొని ఆ విధంగా పెళ్లి సంబంధాలు చూపించడం జరుగుతూ ఉంటుంది. అలా కూడా చేసాము, చేసినవన్నీ కూడా చాలా చక్కగా సక్సెస్ అయ్యాయమ్మా. అందువల్ల వర్ణాంతర వివాహంలో కూడా ఏ విధంగా మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఇష్టమయ్యి అన్నీ కావాలనుకుని తెలుసుకునే వాళ్ళు ముందుకు వస్తారు. అలా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది రెండో పెళ్ళి పాపల్ని మొదటి పెళ్ళి అబ్బాయిలు కూడా చేసుకున్నారు మన దగ్గర. 25-30 పెళ్ళిళ్ళు అలాంటివి కూడా చేస్తుంటాను నేను. అది కూడా నిజంగా మా మొదటి పెళ్ళి అబ్బాయికి రెండో పెళ్ళి అమ్మాయిని చేయడం అంటే అది నిజంగా చెప్పాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అదృష్టం అని అనుకుంటాను నేను. కామన్గా ముందు ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి రెండో పెళ్ళి అమ్మాయిలను ఒప్పుకోరు, కానీ అలా ఒప్పుకుని చేసుకున్నారు. వాళ్ళందరూ చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు. అది కూడా నేను ఈ 16 ఏళ్లలో నేను సాధించిన అందమైనటువంటి అనుభవం అది కూడా అని చెప్పొచ్చు. ఇంకా మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ తప్పనిసరిగా రెండో పెళ్ళి అన్నాం కదా, రెండో పెళ్ళి చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ₹1,00,000 జీతంలో ఉంది, హైదరాబాద్లోనే. ఈ పిల్లకి రెండో పెళ్ళికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 15 లక్షలు ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు 40 ఏళ్ల లోపు, రెండో పెళ్ళికి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, వీళ్ళు కులాంతర వివాహం కూడా చూస్తారు. 36 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి కులాంతరపు వివాహానికి రెండో పెళ్ళికి వరుడు కావాలి. శ్రీ వైష్ణవ క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు. 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, 80,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి.
ఆర్యవైశ్య క్యాస్ట్ వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తారు. 37 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీఏ, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా బిజినెస్ ఎనాలిసిస్ట్గా పనిచేస్తుంది, ₹1,00,000 సంపాదిస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేసి హెచ్ఆర్గా పనిచేస్తుంది అమ్మాయి, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. క్యాష్ నోబార్ 32 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసింది, యూఎస్లో ఉంది, 120K వస్తుంది, H1B ఉంది పిల్లకి, కులాంతర వివాహం. అదేవిధంగా కాకుండా వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. అలాగే సంబంధాల నిమిత్తం మీరు కూడా మీ యొక్క పేరు అలాగే డీటెయిల్స్ పంపించాలనుకుంటే కూడా వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్ ఉంది, దానికి మీరు సంప్రదించవచ్చు. అమ్మ, గ్రహమైత్రి అంటారు కదా, అంటే ఏంటి? గ్రహమైత్రి అంటేనమ్మా, ఇప్పుడు సపోజ్ మీరున్నారు, నేనున్నాను, మన ఇద్దరికి ఒక స్నేహం కుదిరింది అనుకోండి, అప్పుడు మీరు నాకు ఒక బిడ్డలా కనపడతారు, నేను అమ్మలాగే కనపడతాను. ఆ విధమైనటువంటి అభిమానం, ప్రేమ ఎలా వస్తుందో అలాగే ఈ జ్యోతిష్యంలో కూడా ఈ గ్రహమైత్రి పొంతన ఉంటేనే అన్యోన్య దాంపత్యం ఉంటుంది భార్యాభర్తలకి. అందువల్ల గ్రహమైత్రి కుదిరిందా లేదా అనేది జ్యోతిష్యంలో మనం పొంతనలు చూసేటప్పుడు, అంటే వివాహానికి పొంతనలు చూసేటప్పుడు చూస్తాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్తగారికి కోళ్ళకి కూడా గ్రహమైత్రి కుదిరిందా లేదా అని అడుగుతున్నారు. అంటే ఏమిటంటే భయపడుతున్నారు, గబుక్కన మాట వచ్చి ఒకవేళ ఇద్దరికి కూడా పడదా ఏమిటనేది కూడా అడుగుతున్నారు అనమాట. అలా గ్రహమైత్రి అంటే భార్యాభర్తలు ఇద్దరికి చూసేదే గ్రహమైత్రి. ఆ గ్రహమైత్రి ఇష్టం అనుకోండి, స్నేహం అనుకోండి, ఇద్దరికి చాలా బాగుంటుంది జీవితం. గ్రహమైత్రి పడకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా మీ దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయా? రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీఏ, హైదరాబాద్లోనే 40 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి రెండో పెళ్లికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్. ఈ అబ్బాయికి ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. ఇవన్నీ రెండో పెళ్లి వండి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీఏ, యూకేలో ఉన్నాడు ఈయన, నెలకి 5 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్ ఇక్కడ ఇండియాలో ఉన్న ఓకేనట. కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయి, రెండో పెళ్లికి వధువు కావాలి. కులాంతర వివాహం 40 సంవత్సరాలు, 5'10" హైటు, యూఎస్లో ఉన్నాడు అబ్బాయి, 200K వస్తుంది. ఇది ఇండియాలో కానీ అబ్రాడ్లో ఉన్న అమ్మాయి కానీ ఓకే, సెకండ్ మ్యాచ్కి కావాలి. మన్నూరు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం 34 సంవత్సరాలు, 5'10" హైటు, ఈయన బీటెక్ చేశాడు, బిట్స్వెలానీలో, ఎంబీఏ కూడా చేశాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఎంబీఏ, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్లికి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్, ఇతను కూడా 50,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా వివాహ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే 9866044439 నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే లైవ్లో మాట్లాడాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అమ్మ, ఇక చివరిగా చెప్పండి, తారాబలం అలాగే చంద్రబలం అంటారు కదా, అంటే ఏంటి? తారాబలం అంటే చంద్రమా మనస్సో జాతః అంటూ ఉంటాం. అంటే మనస్సు ఉంటేనే కదా మనువు బాగుంటుంది, మనస్సే కదా కారణం. ఒకరిని అభిమానించాలన్నా, ఒకరిని ప్రేమించాలన్నా, ఒకరితో సఖ్యతగా ఉండాలన్నా, ఎలా ఉండాలన్నా సరే మనస్సే కారణం. అందువల్ల ఆ మనస్సుకి కారకుడైనటువంటి చంద్రుడు మనోభావాలన్నీ కూడా దెబ్బతినకుండా వాళ్ళు ఇద్దరు ఇష్టతగా ఉండడానికి చంద్రబలం, తారాబలం చాలా ముఖ్యం అన్నమాట. ఫస్ట్ తార అయితే కనుక జన్మతార అవుతుంది, రెండో తార సంపత్తార అవుతుంది, కలిసి వస్తుంది. అమ్మాయి నుంచి అబ్బాయికే చూస్తాం ఎప్పుడు కూడా, కలిసి వస్తుంది. అదేవిధంగా మూడో తార అయితే అది విపత్తార అవుతుంది, వద్దు. నాలుగో తార క్షేమతార, ఓకే. 5వ తార మరలా ప్రత్యక్ష తార అవుతుంది, అది కూడా నో అన్నమాట. 6వ తార సాధన తార, అది ఓకే. 7వ తార అంటే నైధన తార, అంటే ఏంటంటే డైవర్స్ అయిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఆ తారని అసలు ముట్టుకోము. 8వ తార మరల మిత్రతార, 9వ తార పరమమిత్రతార, అవి ఓకే. అలాగా తారాబలం, చంద్రబలం ఉంటేనే అన్ని విధాల భార్యాభర్తల సఖ్యత బాగుంటుంది. వివాహ సంబంధాల గురించి ఎన్నో విషయాలను మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలమ్మా. మరి చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.